ముఖ్యంగా సబ్జెక్ట్ మొట్టమొదటి మీకు చెప్తే దాని మీదనే కొంత డిస్కషన్ జరుగుతుంది కాబట్టి మొట్టమొదటి నేను మాట్లాడుతూ ఉన్నా. ముఖ్యంగా మొన్న ఎన్నికలు అయిన తర్వాత మన గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్ర కమిటీతో సమావేశం పెట్టి అదేవిధంగా ఆ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్గా మన యువ నాయకులు మున్సిపల్ శాఖ మంత్రులుగా ఉన్నటువంటి యువ నాయకులు కేటీఆర్ గారిని నియమించిన తర్వాత మరి సంస్థాగత నిర్మాణం అనేది ఈ 4 సంవత్సరాల 3 నెలల కాలంలో ఎక్కువ మన ముఖ్యమంత్రి గారి పరిపాలన దిశలో దృష్టి పెట్టడం వల్ల కింది స్థాయిలో పార్టీ యంత్రాంగం ఏదైతే సంస్థాగత నిర్మాణం కానీ గ్రామ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా పార్టీని పటిష్టం చేసుకోవాలని చెప్పి ఉద్దేశంతో వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు నియమించిన తర్వాత మళ్ళీ మా జనరల్ సెక్రటరీతో మన కేటీఆర్ గారు సమావేశమైనప్పుడు కొన్ని లోటుపాట్లను కూడా సరిదిద్దుకోవాలి. మరి ముఖ్యంగా ఓటర్స్ మనం అనేక ప్రాంతాల్లో మరి ఎన్నికల కార్డులు ఉన్నాయి కానీ ఓటర్ లిస్టులో పేరు గల్లంతైనాయి. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండినటువంటి ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా కొన్ని నమోదు కాలేదు. కొన్ని అధికారులు కూడా ఓటర్ లిస్టులో ఒక ఇల్లు ఒక దగ్గర ఉంటే మరి అతని పేరు తీసుకెళ్ళి ఇంకో దగ్గర ఇంకో గల్లీలో వేయడం, లేకుంటే ఆ గ్రామంలో ఒక వార్డు ఉంటే ఇంకో వార్డు వేయడం, ఈ విధంగా కొంత ఓటర్స్లో కొంత కన్ఫ్యూజన్ వచ్చింది. ఇది మనమే అధికార పార్టీగా మనమే సరిదిద్దాలని చెప్పి మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిర్ణయం తీసుకోవడం వల్ల ఈరోజు ప్రధానంగా నేను మీ అందరినీ కోరేది ఏంటంటే గ్రామ స్థాయిలో పట్టణ స్థాయిలో మరి ఏ విధంగా మనము ఈ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, తొలగించినటువంటి ఓటర్స్ కూడా మనం మళ్ళీ చేర్పించే కార్యక్రమం కానీ కొత్త ఓటర్స్ను నమోదు చేయడం కానీ 26వ తేదీ ఈ నెల డిసెంబర్ 26వ తారీఖు నుంచి జనవరి 6వ తారీఖు వరకు ఎన్నికల కమిషన్ మనకు అవకాశం ఇచ్చింది కాబట్టి అది ఒక సబ్జెక్టుగా ఈరోజు మనం మాట్లాడాలి. నియోజకవర్గానికి కూడా 7 బిల్డర్స్ ఈరోజు ఫామ్ నెంబర్ 6 కానీ 7 కానీ 8 కానీ కొన్ని మార్పులు చేర్పులు ఇవన్నీ కూడా మనం ఈరోజు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా రెండో అంశం, ఇది చాలా ఇంపార్టెంట్ అంశం, ఓటర్ నమోదు ఓటర్ తొలగించినటువంటి చేర్చుకోవడం, ఇది మొదటి అంశం. తర్వాత రెండో అంశం గ్రామ పంచాయతీ ఎన్నికలు. రేపు రాబో రోజుల్లో ఫస్ట్ వీక్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా జరగబోతూ ఉన్నాయి కాబట్టి దానికి సాధ్యమైనంత మటుకు 100% మరి ప్రభుత్వం కూడా ఏకగ్రీవమైనటువంటి గ్రామ పంచాయతీలు కూడా 10 లక్షల రూపాయలు ప్రభుత్వం పారిశ్రామికం కూడా ప్రకటిస్తూ ఉంది కాబట్టి మనకు ఉన్నటువంటి వికారాబాద్ నియోజకవర్గంలో గ్రామ పంచాయతీల్లో కూడా మరి కొత్తగా గ్రామ పంచాయతీలు కూడా అయినాయి. అదేవిధంగా పాత గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అన్ని గ్రామ పంచాయతీలలో మరి సాధ్యమైనంత మటుకు ఏకగ్రీవం చేసుకోవడానికి కూడా ప్రతి గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయికి ఉన్నటువంటి నాయకులు కూడా కృషి చేయడం. అదేవిధంగా రాబో రోజుల్లో ఫిబ్రవరిలో మళ్ళీ మనం 2 సంవత్సరాలకు ఒకసారి ఏదైతే మనం పార్టీ సభ్యత్వం చేస్తా ఉన్నామో మళ్ళీ ఫిబ్రవరిలో సభ్యత కార్యక్రమం. అదేవిధంగా మార్చిలో పోలింగ్ బూత్ స్థాయి నుంచి కూడా జిల్లా స్థాయి వరకు మళ్ళీ పార్టీ కమిటీలు నియామకం చేసుకోవడం. నేను గతంలో కూడా 5 జిల్లాలకు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు మరి సభ్యత్వం కార్యక్రమంలో కొంత లోపాలు జరిగినాయి. గ్రామ కమిటీలు కానీ బూత్ కమిటీలు కానీ చాలా మటుకు వికారాబాద్లో వేసుకోలేదు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఫోన్లు చేసినా, ఎన్ని మాట్లాడినా ఈ కార్యక్రమం కొంత సన్నగిలినటువంటి సందర్భం నాకు కనపడదు. వికారాబాద్ నియోజకవర్గంలో సభ్యత కార్యక్రమం కూడా చాలా మందకోడిగా నడిచింది. మరి అటువంటి కాకుండా ఈరోజు ఒక మంచి నాయకుడుగా యువకుడైనటువంటి శాసనసభ్యులు మీరందరూ ఎంతో కృషి చేసి ఈరోజు మరి యువకుడైనటువంటి ఆనందం కూడా గెలిపించుకున్నటువంటి సందర్భంలో మీ అందరికీ రాష్ట్ర పార్టీ తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున, నా తరఫున, అందరి తరఫున కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మరి యువకుడు ఉన్నారు కాబట్టి మరి మన మహేందర్ రెడ్డి గారి యొక్క ఆశీర్వాదంతో ఈరోజు మరి యువకుడైనటువంటి ఆనంద్ గారు కూడా ముందుకొచ్చారు కాబట్టి, ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి మరి వారి ఆధ్వర్యంలో తప్పకుండా ఈ కార్యక్రమాలు విజయవంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
అదేవిధంగా ఏప్రిల్లో మళ్ళీ మరి మార్చిలో మన కమిషన్ చేసుకుంటే ఏప్రిల్లో పార్లమెంట్ ఎన్నికలు దేశ స్థాయిలో కూడా ఫిబ్రవరి 25 తారీఖు తర్వాత ఎప్పుడైనా షెడ్యూల్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి పార్లమెంట్ ఎన్నికలు కూడా ఈరోజు ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా మన పార్లమెంట్ సభ్యుని కూడా లక్షల మెజార్టీతో మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా మళ్ళీ మనకు మరి ఇప్పుడు సర్పంచ్ సింగిల్ విండో ఎన్నికలు కూడా అవుతాయి. మరి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు ఇవన్నీ కూడా జరుగుతాయి. మన కేటీఆర్ గారు ఏమన్నారంటే ఈ ఎన్నికలు అయిన తర్వాత కూడా ప్రజాప్రతినిధులకు ఒక దిక్కు, పార్టీ శ్రేణులందరూ కూడా ఇప్పటి వరకు మనం 4 సంవత్సరాలు 3 నెలల కాలంలో మరి పరిపాలన దిశలోనే ఎక్కువ శ్రద్ధ పెట్టినాం. ఎందుకంటే తెలంగాణ మరి ఆంధ్ర పాలకుల చేతిలో మరి ఇప్పటికే మన నిధులన్నీ కూడా ఆంధ్ర ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ ఖర్చు పెట్టుకున్నారు. మన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా మన నిధులు చెందాలంటే కొంత పరిపాలనలు కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఈరోజు మనము మరి రెండోసారి విజయదుందులు మోగించి 88 స్థానాలు ఇచ్చినటువంటి ప్రజానీకం కొరకు మనం కింది స్థాయిలో క్యాడర్ని కూడా బలపరుచుకుంటేనే మరి రాబో రోజులు ఇవన్నీ కూడా సక్సెస్ కావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్యాడర్ కూడా శిక్షణ శిబిరాలు పెట్టాలని చెప్పి కూడా మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ఆలోచన చేస్తా ఉన్న సందర్భంలో ఇప్పటి నుంచి వచ్చే డిసెంబర్ వరకు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిరంతరం కొనసాగించడంలో ఎటువంటి సంశయం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ మాటల్లో మరి మనకు ఉన్నటువంటి గ్రామాల్లో మీకు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కూడా నేను చెప్పినటువంటి సమస్యలన్నీ మీరు ఎదుర్కొన్నారు. మీకు తెలియనేది కాదు. ఇక్కడ వేదిక మీద కూర్చున్న వాళ్ళు కానీ వేదిక ముందు కూర్చున్న వాళ్ళు కానీ ఎన్నో ఎన్నికల్లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, నాయకులు అందరూ కూడా మనం ముందున్నారు. కాబట్టి దయచేసి ఒకటే కోరుతాము, ఈరోజు మరి రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు ఈరోజు ఎంతో నూతన ఉత్తేజంతో మనకు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కూడా రోజు 3 గంటలు సమయం ఇచ్చడానికి కూడా వారు ఒప్పుకున్నారు. అదేవిధంగా అన్ని జిల్లాలు పర్యటిస్తామని చెప్పి కూడా ఈరోజు మొన్ననే వరంగల్ జిల్లా మరి పాత వరంగల్ జిల్లాలో కూడా పర్యటించారు. రాబో రోజుల్లో కూడా వారి ఆలోచన ఏంటంటే మరి ప్రతి జిల్లా పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన కూడా వారే వస్తారు. మరి ఇప్పుడే మన మహేందర్ రెడ్డి గారు చెప్పారు, 1 ఎకరం పైన వికారాబాద్లో మరి ప్లేస్ కూడా సెలెక్ట్ అయింది, గవర్నమెంట్ కూడా అప్రూవ్ అయింది. కాబట్టి రాబో ఫస్ట్ వీక్లోనే మహేందర్ రెడ్డి గారు ఒకటే ఆలోచన చేస్తా ఉందంటే ఫస్ట్ వీక్లో కేటీఆర్ గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేయించాలని కూడా మనం ఆలోచన చేస్తా ఉన్నాం. తొందరలోనే వాళ్ళు ఏమంటున్నారంటే ఒక 4 నెలల కాలంలోనే జిల్లా పార్టీ కార్యాలయం కడతామని చెప్పి కేటీఆర్ గారు అన్నారు. కాంట్రాక్ట్ కూడా ఒకటే కాంట్రాక్ట్ ఇచ్చి మొత్తం 31 జిల్లాల్లో అన్ని పార్టీ కార్యాలయాలు నిర్మించే కార్యక్రమంలో వారు ఉన్నారు. అదేవిధంగా ఇంకో అంశం కూడా మరి నియోజకవర్గ స్థాయిలో కూడా పార్టీ కార్యాలయాలు ఇవ్వాలని చెప్పి ఒక అంశం ప్రభుత్వం కూడా పార్టీ కూడా ఆలోచన చేస్తూ ఉంది. ఆ దిశలో కూడా ప్లేస్ కూడా సెలెక్ట్ చేస్తే ఆ ప్లేసులు కూడా రేపు వచ్చే క్యాబినెట్ కూడా పెట్టుకొని ఆ ప్లేసులు కూడా సెలెక్ట్ చేసే కార్యక్రమం ఉంది. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఈరోజు ఏదైతే గతంలో జరిగినటువంటి లోటుపాట్లు ఉన్నాయో మరి గతంలో జరిగినటువంటి కొంత ఇబ్బందుల వల్ల కొన్ని లోటుపాట్లు మీరు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఇటువంటి అన్ని కూడా ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రతి కార్యకర్త పనిచేసే నాయకుడికి కానీ కార్యకర్త కానీ ఈరోజు మన యువ నాయకుడు కేటీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా వారు ఒకటే చెప్పారు, రాబో రోజుల్లో కార్యకర్తలకు మరి తప్పకుండా న్యాయం చేసే దిశలో నేను ఆలోచన చేస్తున్నా అని చెప్పి కూడా కేటీఆర్ గారు కూడా మాతో 3 సమావేశాలు కూడా చెప్పినటువంటి సందర్భంలో తప్పకుండా రేపు రాబో రోజుల్లో ఎవరైతే ఈ ఎమ్మెల్యేల ఎన్నికల్లో విజయవంతంగా వాళ్ళందరూ కృషి చేశారో మరి వాళ్ళందరూ కూడా సమన్వయం చేయడానికి కూడా తప్పకుండా పార్టీ ఆలోచన చేస్తారని చెప్పి కూడా కోరుకుంటూ రేపు రాబో రోజుల్లో ఇదే ఉద్దేశంతో గ్రామ సర్పంచులు కానీ రాబో రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు కానీ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు మరి పార్టీ కూడా ఈరోజు 7 నాకు ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో నిన్న శైలింగంపల్లి పెట్టాం. ఈరోజు మరి మంత్రి గారి తాండూరు నియోజకవర్గంలో ఇప్పుడే సమావేశం చేసుకొని మరి ఇక్కడికి రావడం జరిగింది. రేపు మహేశ్వరం ఉంది, ఎల్లుండి 3 నియోజకవర్గాలు ఉన్నాయి, పరిగి, చేవేళ్ళ, రాజేంద్ర నగర్ ఉన్నాయి. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే సందేశం. ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటి సంస్థాగత నిర్మాణం ఏ విధంగా గట్టిగా పటిష్టవంతంగా ఉంటే రేపు రాబో రోజుల్లో అటు గ్రామ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఇవన్నీ కూడా మనము పార్టీ పరంగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి దాని మీదనే మీరు కేంద్రీకరించి మాట్లాడాలని చెప్పి కూడా కోరుకుంటూ మళ్ళీ
అందరూ మాట్లాడిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడతామని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. పార్టీ వికారాబాద్లో జెండా ఎగరవేయడానికి ఎవరెవరైతే కష్టపడరో వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తుంది. గంగాధర్ అన్న ఇందాక క్లియర్గా చెప్పిండు మనము మీటింగ్ ఎందుకు పెట్టుకున్నాం అనే విషయం. కాబట్టి ఆ విషయం మీదనే మనం ప్రస్తుతానికి చర్చిద్దాం. ఎందుకంటే ఇందాక చాలా మంది పెద్దలు కూడా చెప్పిండ్రు, మనము ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే చాలా మంది మన పేరు ఉందా, మన పక్కింట్లో పేరు ఉందా, మన ఇంట్లో పేరు ఉందా అని చెప్పి చూసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు అటువంటి మిస్టేక్ చేయకుండా 26 తారీఖు నుంచి వచ్చే నెల 6 తారీఖు వరకు దాంట్లో ఏమైనా కరెక్షన్స్ ఉన్నా లేకపోతే లేనుల పేరు ఏమైనా తొలగించబడి ఉంటే వాళ్ళవి ఇవన్నీ కూడా మనం సరి చేసుకునే దాని ఉద్దేశం గురించి ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇది అందరికీ మనకు తెలుసు. కాబట్టి వికారాబాద్ టౌన్ వాళ్ళైనా మండల్ వాళ్ళైనా లేకపోతే గ్రామాలలో ఉన్న కూడా ప్రతి ఒక్కరు మీరు ఇది శ్రద్ధగా వినాల్సిన అవసరం ఉంది. మనం ప్రతి వార్డులో కూడా మీరు ఇప్పుడు 26 తారీఖు అంటే ఇప్పటి నుంచే చూడండి అసలు ఎవరి పేర్లు ఉన్నాయి, ఎవరి పేర్లన్నా మిస్ అయినాయా, మన ఇంట్లో ఫస్ట్ చెక్ చేసుకుందాం మన ఇంట్లో అందరి పేర్లు ఉన్నాయా, లేకపోతే మీ వార్డులో అటెండ్ చేయాలో నాకు బాగా తెలుసు, దాని గురించి మీరు కాబట్టి మన ఉద్దేశం ఏంటి, ఇప్పుడు మన ఉద్దేశము ఎలక్షన్స్ లో పేర్లు ఎవరి లేవో వాళ్ళని పెట్టడం గురించి తొలగించబడ్డ ఏదైనా బై మిస్టేక్ పోయిన ఒకరికి కూడా ఊర్లో ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలందరికీ కూడా నేను మనవి చేసేది, మీరు రేపటి నుంచే మీ వార్డు లోపల లేకపోతే మీ ఊరు లోపల చూసి ఎవరైనా మిస్టేక్స్ ఉంటే ఇవి ఇలా లేవు అని చెప్పి ఆ ఫార్మ్స్ ఇక్కడ ఇస్తారు, ఎట్లా కరెక్ట్ చేయాలా ఎట్లా నింపుకోవాలనేది కూడా మీకు అన్నీ చెప్తారు. కాబట్టి మన ఉద్దేశం అది, మీరందరూ కూడా ఆ పని చేయండి. తర్వాత ఇంకొక విషయం, మన వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు, నేనేం చిన్నపిల్లగాని కాదు, పార్టీలో ఎవరు పని చేసినో ఎవరు పని చేయలేరో నాకు బాగా తెలుసు అనే విషయం తెలుసు. వాళ్ళకి ఏం చర్యలు ఉంటాయనేటటువంటి మహేంద్ర అన్న ఆశీస్సులతోటి కేటీఆర్ గారి ఆధ్వర్యం లోపల కేసీఆర్ గారు ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. దానికి మనం అందరం కూడా కట్టుబడి ఉండాల్సిందే. దాని గురించి మనం వీళ్ళని చేయండి వాళ్ళని అదే మాకు తెలుసు, ఎవరు ఏం చేసిందనే విషయం తెలుసు. కాబట్టి మీరు ఆ విషయాలు కాదు, ఇప్పుడు మనం ముఖ్యంగా ఇది చేసుకుందాం. ఇంకొక విషయము ఇందాక నాగేంద్ర అన్న చెప్పినట్లు ఇప్పుడు ముందుగా రావచ్చేటి సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు ఏకగ్రీవం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అన్నీ అవుతాయని నేను అనట్లేదు, మనం ప్రయత్నం చేద్దాం. ఎన్ని ఊర్లు అయితే అన్ని, ఎన్ని తండాలు అయితే అన్ని. ఇందాక ఆ పెద్దలు చెప్పారు, మాజీ మంత్రులు ఇద్దరిని ఇంకొక మాజీ ఎమ్మెల్యేను ఓడగొట్టినటువంటి ఘనత ఇక మీ అందరికీ దక్కుతుంది. కాబట్టి మనం సర్పంచ్లు గెలుచుడు, ఎంపీటీసీ గెలుచుడు, జెడ్పీటీసీ గెలుచుడు ఒక ఎమ్మెల్యేతో గెలుచుతో కంపేర్ చేస్తే పెద్ద పని కాదు. కాబట్టి మీరందరూ కూడా మనం ముందర ఉన్నటువంటి కర్తవ్యం ఏంటంటే, ఇప్పుడు అన్న చెప్పిండు, ఏదన్నా గ్రామ పంచాయతీ ఏకగ్రీవం అయితే 10 లక్షలు వస్తాయనే విషయం తెలుసు. 10 లక్షలు ఒకటే వచ్చుడు కాదు, దానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా అది కూడా మాఫీ అయినట్టుగా మనం దానికి ఖర్చు చేసుకుంటాం. మనం 10 లక్షలే చూస్తున్నాం, దానికి పెట్టే ఖర్చు కూడా చూసుకోవాలి ఒకటి. రెండవది, తండాలు ఏకగ్రీవం అయితే, గ్రామ పంచాయతీ ఏకగ్రీవం అయితేనేమో 10 లక్షలు, తండాలు ఏకగ్రీవం అయితే 25 లక్షలు ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇప్పుడు ఎన్ని ఎలక్షన్స్ ఖర్చు పోవద్దు, మీదికెళ్ళి డబ్బులు వస్తాయి. అదే కాకుండా అదే ఈ ఊరు ఈ పలానా తండ పలానా ఊరు ఏకగ్రీవం అయిందనేటువంటి గుర్తింపు అందరికీ ఉంటుంది. మేమందరం కూడా గుర్తిస్తాము. నేను కానీ మహేంద్రన్న కానీ గంగాధర్ అన్న వీళ్ళందరూ కూడా ఏకగ్రీవం ఎవరైతే చేస్తారో ఆ గ్రామ పంచాయతీకి ఆ తండకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. వచ్చే ఎలక్షన్స్ ఏవైనా కానీ మన కేసీఆర్ గారు ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు ఇప్పుడు మనం కొన్నే చూసినాం, ఇంకా మున్ముందు చాలా రాబోతున్నాయి. ఆయన పథకాలను చూసినటువంటి మన ప్రజలు ఎవ్వరు కూడా ఆయన గుండెలో పెట్టుకొని, ప్రతి ఒక్కరు కూడా గుండెలో పెట్టుకొని ఉంటారు. ఎట్టి పరిస్థితుల లోపల 15 నుంచి 20 సంవత్సరాలు కేసీఆర్ గారు మనకు ముఖ్యమంత్రి ఉండడం ఖాయమనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నా. కాబట్టి మనం అందరం కూడా వాళ్ళ మీద వీళ్ళు కంప్లైంట్ చేద్దామా, వీళ్ళ మీద ఇంకోరు కంప్లైంట్ చేద్దామా. నేను లాస్ట్ టైం కూడా మా దగ్గర చెప్పిన క్లియర్గా, ప్రతి ఒక్కరి చిత్రగుప్తుని చిట్ట నా దగ్గర ఉంది. మీరు దాని గురించి మీరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు.
ప్రతి ఒక్కరు ఎవరు చేసిండ్రు వాళ్ళని ఏం చేయాలనేది కూడా మా అందరి పెద్దల దాంట్లో మాకు ఉంది. కాబట్టి మీరు ఆ విషయాలు వదిలేసేయండి, పెద్దలకు వదిలేస్తాం. మన ఆ విషయాల గురించి మనం ఎందుకు ఏం చేయాలని అది చేస్తాం. కాబట్టి మన కాన్సన్ట్రేషన్ మొత్తం ఎన్నింటి ఏకగ్రీవం చేస్తాం, ఎంతమంది ఓటర్లను లేని వాళ్ళని చేరుస్తాం, దాని మీద మీరు అందరూ దృష్టి పెట్టాలని చెప్పి తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఎన్నికలైన తర్వాత మొట్టమొదటి విస్తృత సమావేశం జరుగుతుంది కాబట్టి నేను ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఎన్నిసార్లు విస్తృత సమావేశం పెట్టాలనుకున్నానో పెట్టలేనటువంటి పరిస్థితి వచ్చింది. నేను అందరూ తెలుసు. లైబ్రరీలో మీటింగ్ పెడితే 6 గంటల దాకా వేచి చూసి కూర్చున్నాను. సాయంత్రం 3 గంటలకు సమావేశం అంటే 6 గంటల దాకా గెస్ట్ హౌస్లో వేచి చూసిన తర్వాత అప్పుడు ఆ వ్యక్తి వచ్చిండు. లేకుంటే ఇటువంటి వ్యక్తి ఉంటే 2 నెలలకోసారి 3 నెలలకోసారి మీ అందరినీ కలిసేవారు. 2 నెలలకోసారి 3 నెలలకోసారి మంత్రి గారు వచ్చేవారు. మేమందరం వచ్చి సమావేశంలో పాల్గొంటే మీ అభిప్రాయాలన్నీ కూడా మేము పంచుకునేవాళ్ళం. ఇది ఎందుకంటే దాదాపు నేను అనుకుంటా సభ్యత్వం అప్పుడు సమావేశమైంది తప్ప నేను అప్పుడు 5 జిల్లాలకు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు మంత్రి గారి ఆధ్వర్యంలో ఇక్కడే సమావేశం చేసినాం. ఆ సమావేశం తప్ప మళ్ళీ సమావేశం లేదు. అంటే దాదాపుగా 3 సంవత్సరాలు గడిచిపోతా ఉంది. 3 సంవత్సరాల తర్వాత ఆనంద్ గారు గెలిచిన తర్వాతనే మళ్ళీ మొట్టమొదటి విస్తృత సమావేశం జరుగుతూ ఉంది ఇక్కడ. నేను ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అప్పుడున్న ఎమ్మెల్యే మీద ఒత్తిడి చేసినా మరి సమావేశాలు పెట్టడానికి జరుగుతున్నాను. సభ్యత్వం చేశారు మీరు, నేను చేయలేదనలే. కానీ రాష్ట్ర పార్టీ దాకా రాలే, కమిటీలు రాలే, అదేవిధంగా సభ్యత్వ పుస్తకాలు కూడా రాలే. దాని విషయంలో మాట్లాడినా. కాబట్టి దయచేసి అటువంటి పొరపాట్లు నాయకత్వం వహించే ఇప్పుడున్న శాసనసభ్యులు చేయాలని నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే కార్యకర్తలే మూలం, స్తంభాలు ఏ పార్టీకైనా. మేము 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో పనిచేసినాం, తర్వాత టీఆర్ఎస్ పార్టీకి వచ్చినాం. కానీ పార్టీ స్తంభాలు ఎవరైతే ఉంటారో వాళ్ళే కార్యకర్తలు. కాబట్టి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఒకటే అనుకుంటా ఉన్నారు, కేటీఆర్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడ్యుకేషన్ అంటే కార్యకర్తలకు సముచిత స్థానం ఇవ్వడానికి వేసిందే మరి బాణం, ఎక్కువ పెట్టిన బాణమే మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అని చెప్పి భావించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక ఆయన ఎవరు నిలబడనియాడు చూస్తా ఉన్నాం మేము. నేను 3 సమావేశాలు మాత్రం మాట్లాడండి. ఆయన ఎప్పుడు చూసినా పార్టీ గురించే మాట్లాడినాను. అంటే ఏ పార్టీ అయినా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 6 నెలలు సంవత్సరం దాకా మాట్లాడరు పార్టీ గురించి. కానీ తెల్లారి ప్రభుత్వం రాగానే తెల్లారి నుంచే పార్టీ సంస్థాగతంగా మాట్లాడుతుందంటే ఎంత శ్రద్ధ పెట్టిందో మీరు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మరొకసారి మీ అందరినీ తెలియజేస్తా ఉన్నాను. నేను ఒకటే కోరుతా ఉన్న, సంస్థాగత నిర్మాణం ఉంటే తప్పకుండా కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్త గుర్తింపు వస్తుంది. సంస్థాగత నిర్మాణం లేకపోతే ఎవరెక్కడ ఉన్నారో తెలియదు, ఎవరు ఏం పనిచేస్తున్నారో తెలియదు. కింది స్థాయిలో బూత్ స్థాయిలో పనిచేసేవాడికి మండల స్థాయికి తెలియదు, మండల స్థాయిలో పనిచేసేవాడికి జిల్లా స్థాయిలో. కాబట్టి ఈ నిర్మాణం జరిగితేనే మరి పకడ్బందీగా పార్టీ కూడా నడవడానికి అవకాశం ఉంది. ఆ కార్యకర్త స్థాయి నుంచి నాయకుడిలాగా మంచి సముచిత స్థానం కూడా దక్కడానికి అవకాశం ఉందన్నదే వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ గారు ఈరోజు మరి ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశంతో వారి సూచనలతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందనే విషయాన్ని నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడు కూడా అధికారం వచ్చిన పార్టీ మరి ఓటర్ లిస్ట్ మీద ఎన్నికలు అవగానే మరి పట్టించుకోదు, అది ప్రతిపక్ష పార్టీలు పట్టించుకుంటాయి. కానీ ఈరోజు మనమే ముందుకొచ్చి అధికార పార్టీగా మనమే టీఆర్ఎస్ పార్టీ ముందుకొచ్చి ఈరోజు ఓటర్ నమోదులో గల్లంతైనటువంటి ఓటర్ నమోదు చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని మనమే ముందు తీసుకున్నామంటే మరి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఎంత దూరం చూస్తూ ఉన్నారో. మరి ఈరోజు దాదాపుగా పార్టీ ఎంతో ఖర్చు పెట్టి ఈరోజు ఫామ్స్ అని కూడా ప్రింట్ చేసి ఈరోజు ప్రతి నియోజకవర్గానికి కూడా నిర్ణయ శైలిగా పనులు కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేశాం. ఈరోజు మళ్ళీ మంత్రి గారి ఆధ్వర్యంలో తాండూరులో కూడా మరి మండల పార్టీ ప్రెసిడెంట్లకు ముఖ్య నాయకులు అందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇవి ఈరోజు పార్టీ సమావేశం అయిన తర్వాత మహేందర్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మీరు కూర్చొని మండల పార్టీ అధ్యక్షులు కూర్చోబెట్టుకొని ఇతర ప్రజాప్రతినిధులు కూర్చోబెట్టుకొని మరి నేను ఒకటే మీకు సజెషన్ ఇస్తా ఉన్నాను. రేపటి నుంచి ఎమ్మెల్యే గారు కూడా
గెలిచిన తర్వాత మళ్ళీ మండలాలకు వెళ్ళాలి. మండల పార్టీ సమావేశాలు జరపండి. ఈ 2-3 రోజులు మీకున్నటువంటి అనుకున్న 5 మండలాలు 6 మండలాలు పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి పెట్టుకుంటే 3 రోజులు 6 మండల సమావేశాలు పెట్టుకోవచ్చు. 6 మండల సమావేశాల్లో ఇంకా కింది స్థాయిలో కార్యకర్తలు చాలా మంది రావాలి. కింది స్థాయిలో కార్యకర్తలు అక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ విషయాలు చెప్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. కాబట్టి నేను ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నా, ఈ 6 మండలాలు కూడా మీరే స్వయంగా మండల పార్టీ సమావేశాలు పెట్టి ఇంకా ఏదన్నా మనకు లోటుపాటు ఉంటే కూడా విశ్లేషణ చేసుకోవచ్చు. మరి 3,000 చిల్లరతో మనం గెలిచాం. రాబో రోజుల్లో 30,000 చిల్లరతో మనకు గెలవాల్సి ఉంది. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్నికలు జరిగితే, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు కూడా మనకు ఏప్రిల్లో ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 30,000 పైన ఈ నియోజకవర్గంలో మరి మెజార్టీ తెచ్చుకోవాలంటే మనం విశ్లేషించుకోవాలి. వితంతువులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ, బీడీ కార్మికులకు కానీ, అదేవిధంగా వికలాంగులకు కానీ, రైతు బంధు కార్యక్రమం కానీ, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కార్యక్రమం కానీ, ఇవన్నీ కూడా పేదల ఖాతాల్లోకి చేరుతున్నటువంటి సందర్భం. ఈవెన్ రైతు చనిపోతే కూడా ఈరోజు మనం 5 లక్షల బీమా పెడితే కూడా రైతుకు 3-4 రోజుల లోపల వాళ్ళ ఖాతాలో కుటుంబానికి చేరవేర్చే కార్యక్రమం ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చిందన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోతుందని చెప్పి కూడా సందర్భం తెలియజేస్తా ఉన్నాం. ఇంకా రాబో రోజుల్లో మనం 57 సంవత్సరాలు నిండినటువంటి వాళ్లకు పెన్షన్ ఇవ్వబోతా ఉన్నాం. మొన్ననే ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు గురించి ఉత్తర్వులు జారీ చేశారు. దాంట్లో కూడా మన గ్రామ స్థాయిలో ఎవరైతే మిగిలిపోయారో న్యాయబద్ధంగా వృద్ధులకు పెన్షన్ రావాల్సి ఉందో దాంట్లో కూడా మనం భాగస్వామ్యం పెంచుకోవాలి. అదేవిధంగా ఈరోజు సొంత స్థలాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా పేదవాళ్లకు ఇల్లు ఇస్తామని చెప్పి కూడా మన ముఖ్యమంత్రి గారు మరి ఎన్నికల హామీ ఇచ్చినటువంటి ఉంది. దాన్ని కూడా మన ఎమ్మెల్యే గారు కానీ, మన ప్రజాప్రతినిధులు కానీ, పార్టీ నాయకులు కానీ గుర్తించే రాబో రోజుల్లో పూర్తి స్థాయిలో క్యాబినెట్ వచ్చిన తర్వాత ఇవన్నీ నిర్ణయాలు మరి బడ్జెట్లో పెడతారు. మరి మార్చిలో వచ్చి జరిగే బడ్జెట్లో ఇవన్నీ నిధులని కేటాయించిన తర్వాత ఇవన్నీ కూడా కార్యక్రమాలు మనకు రాబోతూ ఉన్నాయి. దానికి అనుగుణంగానే ఈరోజు పార్టీ యంత్రాంగాన్ని మనం తయారు చేసుకోవాలి. మరి పార్టీ యంత్రాంగాన్ని తయారు చేసుకోవాలంటే మొట్టమొదలు మరి ఓటర్కు సరిదిద్దుకోవాలి. ఎవరైతే గల్లంతైనా ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఎన్నికల రోజే మరి ఎన్నికల ఎలక్షన్ కార్డు పట్టుకొని ఓట్ల మీదకి వచ్చి మాకు ఓటర్ కార్డు ఉంది కానీ మాకు ఓటర్ వేయిస్తలేరు అని చెప్పి మనం చూస్తూ ఉంటాం. టీవీలో పత్రికల్లో మనకు రాస్తూ ఉంటారు మన సోదరు. అటువంటిది ఎదుర్కొని మనం ఎప్పుడు కూడా మాట్లాడుతుంటాం. పోలింగ్ బూత్ ఏరియాలో మరి పోలింగ్ లిస్టు ఏదైతే ఓటర్ లిస్టు పట్టుకొని వెరిఫై చేయాలనుకుంటే కొందరు చాలా చాకచక్యంగా మన నాయకులు ఓటర్ లిస్ట్ అంతా కూడా వెరిఫై చేసుకుంటారు. చాలా మటుకు ఓటర్ లిస్టులో కూడా పేర్లు చేయిస్తారు. ఎవరైతే మరణించారో వాళ్ళకి తొలగిస్తారు. కానీ కొంత అశ్రద్ధ ఉన్నటువంటి ఒక 10%, 15% ఉన్న వాళ్ళు చూసుకుంటేనే రేపు ఓటింగ్ అప్పుడు చూసుకుందాం అనుకుంటారు. కానీ జాగ్రత్తగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. కాబట్టి దయచేసి అటువంటి జరగకుండా మరి మండలానికి ఒక 5,000 ఓటర్స్ కొత్త నమోదు కానీ తొలగించినటువంటి కానీ మరి కేటీఆర్ గారు తన మాటగా మండలానికి 5,000 మీరు టార్గెట్ పెట్టండి. రోజు మనం రివ్యూ చేద్దాం. రోజు 26వ తారీఖు నుంచి 6వ తారీఖు జనవరి వరకు కూడా రోజు రిపోర్ట్స్ మరి ఈరోజు పబ్లిష్ అవుతా ఉంది. 26వ తారీఖు నాడు ఓటర్ లిస్ట్ మనకి ఇస్తా ఉంటాం. ఓటర్ లిస్టుకు మళ్ళీ 25 జనవరికి మళ్ళీ కొత్త ఓటర్ లిస్టు కూడా పబ్లిష్ అవుతుంది. దానికి దీనికి డిఫరెన్స్ కేటీఆర్ గారు చూస్తారు. ఏదో మాటలు చెప్పి మేము ఫోన్ చేసినప్పుడు, నాగేంద్ర కూడా ఫోన్ చేసినప్పుడు ఒక మండలం నుంచి దారుడు మండలం లేకపోతే ఇంకో మండలం మేము 5,000 తీసేసామంటే అక్కడ లెక్కలు చెప్తాయి. కాబట్టి తప్పకుండా మరి కంప్యూటర్ యుగంలో ఉన్నటువంటి సందర్భంలో కేటీఆర్ గారు అయితే మరి ఐటీ మంత్రి గారు వారి చేతులు అన్ని ఐటీ మొత్తం వివరాలు అన్నీ ఉంటాయి. కాబట్టి దయచేసి 5,000 అంటే 5,000 ఆ గ్రామాల్లో చేయించి మరి కొత్త ఓటర్స్ కానీ తొలగినాయి కానీ తప్పకుండా వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా సందర్భం తెలియజేస్తా ఉన్నాం. నేను ఒకటే కోరుతా ఉన్నా, విశ్లేషణ చేస్తూ ఉంటే గ్రామీణ స్థాయిలో మనకు కూడా రాజకీయంగా అర్థమవుతుంది. కాబట్టి పూర్తి అవగాహన వస్తుంది. దయచేసి నేను ఎమ్మెల్యేలు యువకుడు ఉన్నాడు, మరి యువకుడు ఎమ్మెల్యేగా ఈరోజు వచ్చింది కాబట్టి మరి వారు తప్పకుండా గ్రామ స్థాయికి కూడా వెళ్ళి మండల స్థాయిలో సమావేశం పెట్టుకున్న తర్వాత మీరు కూడా 10 రోజులు మనకు ఉన్నటువంటి గ్రామాల్లో కూడా పర్యటించి ఓటర్ లిస్టులు
మన కార్యకర్తల దగ్గరికి వెళ్ళి మరి ఓటర్స్ నమోదు కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది కూడా మరి ఇటు ఎంపీలతో మా జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ మాజీ సర్పంచులు కానీ లేకపోతే ఇతర మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ మరి అదేవిధంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కానీ వీళ్ళందరూ కార్యక్రమం పెట్టుకుని మండలానికి ఒక ముగ్గురు చొప్పున ఇన్ఛార్జ్లు పెట్టి ఒక దిక్కు మండల పార్టీ ప్రెసిడెంట్ ఉంటాడు, ఇంకా మండల లెవెల్లో జిల్లా లెవెల్ ఉన్నటువంటి వాళ్ళు కానీ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ పోతున్నటువంటి సందర్భం కూడా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. కొత్త చట్టం వచ్చింది, మంచి చదువుకున్న వాళ్ళు కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే దీంట్లో రికార్డింగ్ ఉంది కూడా ఉంది చట్టంలో. మరి ఏ కార్యక్రమం చేయకుండా మరి రికార్డింగ్ చేసే కార్యక్రమం ఉంది. దయచేసి మంచి వాళ్ళని పెట్టుకొని మరి అక్కడ ఉన్నటువంటి పార్టీ మరి ఏదైతే పరుగులు తీస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం అనుగుణంగా మన గ్రామాల్లో కూడా పనిచేయడానికి మరి ముందుకెళ్తే రాబో రోజుల్లో అసలు ఇంకో కాంగ్రెస్ పార్టీ కనపడాలి, ఏ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో ఇప్పటికే చిత్తుగా మన కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఓడగొట్టినటువంటి సందర్భంలో రాబో రోజుల్లో వాళ్ళు పోటీలో ఉండటానికి కూడా జరుగుతారు. అటువంటి పరిస్థితి మన రాబో రోజుల్లో సంస్థాగత నిర్మాణం జరిగితే ఆ విధంగా ముందుకెళ్తాయని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ, ఇంకా నిరుద్యోగ వృత్తి కూడా రాబో మా బడ్జెట్లో డబ్బులు పెట్టి రాబో నెక్స్ట్ ఎకనామిక్ ఇయర్లో మా నిరుద్యోగ వృత్తి కూడా 3016 రూపాయలు కూడా మరి ఇస్తామని చెప్పి మనం హామీ ఇవ్వడం జరిగింది. ఎవరికైతే మరి ఉద్యోగాలు వచ్చిన వరకు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రకటించారు. అదేవిధంగా రెడ్డి కార్పొరేషన్ కూడా రాబోతా ఉంది, అదేవిధంగా వైశ్య కార్పొరేషన్ కూడా రాబోతా ఉంది. గంగాధర్ గౌడ్ గారు మనకి ఇన్ఛార్జి ఉన్నారు కాబట్టి తాండూరు తర్వాత వికారాబాద్లో ఈరోజు మనమంతా కూడా నియోజకవర్గ విశ్వాస సమావేశం జరుపుకుంటున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు సర్పంచ్ ఎలక్షన్ రాబోతున్నాయి, సింగిల్ విండో ఎలక్షన్ రాబోతున్నాయి, చాలా ఎలక్షన్లు అన్నీ కూడా రాబోతున్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి మండలటువంటి నాయకులు గ్రామాలటువంటి నాయకులు మరి చాలా మరి ముందుకొచ్చి ఈ గ్రామంలో ఉన్నటువంటి అన్ని సర్పంచులు కూడా గెలుచుకోనికే మరి పనిచేయాలనే ఉద్దేశంతో మనమంతా కూడా మీటింగ్ పెట్టుకుంటున్నాం. మరి నిజంగా కూడా మరి ఏదైతే ఇనానిమస్గా చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. చాలా గ్రామ పంచాయతీలు కూడా తాండాలు కూడా సపరేట్ చేసుకున్నాం. మరి తాండూరుతో పాటు వికారాబాద్ జిల్లా ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో అన్ని తాండాలు కూడా 500 జనాభా ఉన్నటువంటి కూడా చాలా చేసుకున్నాం. మరి వాటిని ఇనానిమస్ చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. అదేవిధంగా మరి ఇనానిమస్ అయితే గ్రామాలకు కూడా డబ్బులు వస్తాయి, తాండాలకు కూడా ఇంకెక్కువ డబ్బులు వస్తాయి. కాబట్టి వాళ్ళకి నచ్చజెప్పి మరి దీన్ని ప్రతి గ్రామంలో కూడా మన సర్పంచ్ గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కొంతమంది నాయకులు చెప్పినారు సర్పంచ్ లేకుంటే ఏ విధంగా అభివృద్ధి మరి మనకు రాదు అని చెప్పారు. కాబట్టి మరి సర్పంచ్ చాలా కీలకం మనం, ఎందుకంటే ఏ మరి పని వచ్చినా కూడా తీర్మానం ఇస్తేనే పని అవుతుంది. కాబట్టి మరి మనంతా కూడా మనకి ఎందుకంటే ఊహించే రీతిలో మన పార్టీ కూడా పెద్ద ఎత్తున మరి ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్పినారు 100 సీట్లు గెలుస్తామని చెప్పి మరి చెప్పిన విధంగా కూడా రావడం జరిగింది. కొన్ని సీట్లు ఎందుకంటే కాలు గుర్తుగా పెట్టుకొచ్చింది కాబట్టి దాంతో చాలా మంది ఓడిపోయారు. కాబట్టి ఎప్పుడే 100 కూడా పైన మన ఎమ్మెల్యేలతో గెలిచేవాళ్ళు. తాండూరులో కూడా అదే జరిగింది. తాండూరులో కూడా మేము ఓడిపోలేదు, గెలిచినాం. ఏదైనా ధైర్యంగా ఉన్నాం. ఆ ఓడిపోవడం అన్న విషయంగా లేదు, మేము చాలా సంతోషంగా ఉన్నాం. మీరు ఎవరు కూడా బాధపడద్దు. ఏదైతే వికారాబాద్ జిల్లాకు మంచి భవిష్యత్తు ఉన్నది. మనం ఎందుకంటే కేసీఆర్ గారు చాలాసార్లు చెప్పినారు మనకు సిటీకి దగ్గరటువంటి వికారాబాద్ జిల్లాకు చాలా మన భవిష్యత్తు ఉన్న జిల్లా అని చెప్పడం కూడా జరిగింది. మరి కేటీఆర్ గారు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కావడము మనం చాలా సంతోషం. అందరికీ కూడా అటు కేటీఆర్ నాయకత్వంలో కేసీఆర్ నాయకత్వంలో ఇంకా ఈ 100 ఏళ్ళు పాటు ఉంటుంది. 20-30 ఏళ్ల వరకు కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా ఎవరు కూడా ఏం చేయలేరు. మనకు వికారాబాద్ జిల్లా కొత్తగా అయింది కాబట్టి హైదరాబాద్ నగరానికి మన దగ్గరటువంటి జిల్లా కాబట్టి దీనికి చాలా భవిష్యత్తు ఉన్నటువంటి జిల్లా కాబట్టి మన ఏమైనా మంత్రిగా ఏ అవకాశం వచ్చి ఎక్కువ నిధులు తీసుకొచ్చి వికారాబాద్ కానీ తాను తీసుకోవడం జరిగింది. ముందు కూడా మరి తప్పకుండా కేటీఆర్ గారు మరి ఏదైతే ప్రభుత్వం వచ్చిన క్యాబినెట్ అయినాక కూడా మరి మా వంతు తప్పకుండా వికారాబాద్ జిల్లాకు తానుతో పాటు కొడంగల్తో పాటు వెనుకున్నటువంటి ప్రాంతాలకు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమంలో కూడా ఇంకా నిధులు తీసుకొచ్చి మరి డాక్టర్ ఆనంద్ గారు, ఎందుకంటే మీరు అందరూ మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఆయన కొత్త కాదు, పాత ఆయన అనుభవం కాబట్టి
మరి ఎవరు అట్లా మాట్లాడకుండా ఆయన మీ ముందే చెప్పినాడు కాబట్టి నేను తప్పకుండా ఇలా గ్రామం తిరుగుతా అభివృద్ధి కార్యక్రమంలో మీరు ఊహించిన రీతిలో మీరు ఎవరు కూడా మరి నాకేం చెప్పవసరం లేదు బాగా చేస్తా అని చెప్పి చెప్తారు. నిజంగా కూడా అంటే డాక్టర్ చదువుకున్నాడు అని ఆయన తెలుసు. ఈ వికారాబాద్లో ఇద్దరు మంత్రులను ఊడగొట్టి మరి ఏ విధంగా మరి వాళ్ళు చాలా కార్యకర్తలకు ఎందుకంటే మరి ఎంత చెప్పినప్పుడు తక్కువ ఎందుకంటే తక్కువ టైంలో ఆయనకు మరి టికెట్ ఇచ్చినప్పుడు కూడా మీరందరూ అన్ని మండలాల్లో సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు. అందరూ కూడా కష్టపడి తక్కువ టైంలో ఇద్దరు మంత్రులు ఊడగొట్టి ఆయన పెద్ద నాయకులు గెలిపించారు. ముందు కూడా తప్పకుండా ఇంకా వికారాబాద్లో పార్టీని పట్టించవలసిన బాధ్యత ఉన్నది. ఎమ్మెల్యే గారు కూడా మా సహకారం ఉంటుంది, మరి అందరి సహకారం అదే ఉంటుంది. వికారాబాద్ జిల్లాను వికారాబాద్ నియోజకవర్గాన్ని ముందు తీసుకోవాలి. అదేవిధంగా జిల్లాకు మరి ల్యాండ్ కూడా అలాట్ చేస్తాం. నేను మంత్రిగా ఉన్నప్పుడు అటు రంగారెడ్డి జిల్లా వికారాబాద్ జిల్లా మేడ్చల్ కూడా ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. మనకు హైదరాబాద్ పోతుంటే చక్కగా ల్యాండ్ కూడా అలాట్ చేయించినాం. తప్పకుండా మొదటి వారంలో మన టైం తీసుకొని ఎందుకంటే వరంగల్ పోయింది మన కేటీఆర్ గారు కొన్ని జిల్లాలు పోయినారు వారు వికారాబాద్ కూడా మొదటి వారంలో తప్పకుండా టైం తీసుకొచ్చి మన వికారాబాద్ జిల్లా మాట్లాడేస్తూ వాళ్ళ చేతుల్లో పొజిషన్ నేర్పిస్తారని చెప్పి మేము అందరూ కూడా హామీస్తున్నాం. తప్పకుండా వికారాబాద్ తర్వాత రంగారెడ్డి మేడ్చల్లో కూడా మరి ఏదైతే చక్కగా మరి ఒకే మోడల్ తోటి మన కలెక్టర్ ఆఫీస్ ఏదైతే కడుతున్నారో అన్ని జిల్లాలో కూడా మరి పార్టీ ఆఫీసులు అదేవిధంగా కట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి మరి వికారాబాద్ లో కూడా 4-5 నెలల్లో మరి గంగాధర్ గారు చెప్పినట్టుగా మా ఆఫీస్ కూడా ఓపెన్ చేసుకొని నియోజకవర్గంలో కూడా క్యాబినెట్ లో కూడా మనం తీసుకొచ్చి నియోజకవర్గంలో కూడా ఒక్కొక్క మరి ల్యాండ్ అలాట్ చేసి ఆఫీస్ కట్టడానికి కూడా పార్టీ ముందుకొస్తుంది. కాబట్టి అది కూడా తొందరలోనే మరి వికారాబాద్ కాల్సింది కూడా పార్టీ తీసుకొని ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ల ముందు ఏదైతే హామీలు ఇచ్చిందో ఏదైతే పెన్షన్ల విషయంలో కానీ కళ్యాణ లక్ష్మి విషయంలో కానీ వికలాంగుల విషయంలో కానీ అదేవిధంగా యువతకు 3,000 ఇస్తారని చెప్పడం కానీ ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం ఎంత భారం ఉన్నప్పటికీ కూడా పోయినసారి ఎలక్షన్లో కూడా 24 గంటల కరెంట్ ఇస్తాడు 24 గంటల కరెంట్ ఇచ్చినారు. రైతులకు 1,00,000 రుణమాఫీ చేస్తాడే 1,00,000 రుణమాఫీ అయింది. మళ్ళీ కూడా ఈసారి ఒకేసారి రైతులకు 1,00,000 రుణమాఫీ చేస్తారని చెప్తున్నారు. ఉంటుంది 1,000 రూపాయలు 2,000 పెన్షన్ వస్తుంది. అదేవిధంగా వికలాంగులకు 3,000 పెన్షన్ వస్తుంది. ఇంకా కూడా మరి ఊహించే రీతిలో ఇలా భారతదేశంలోనే తెలంగాణ కొత్త రాష్ట్రం మొదటి రాష్ట్రంలో ఉండే విధంగా మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తారు. దానికి తోడుగా కేటీఆర్ గారు యువకుడు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిపోయి ప్రతి గ్రామంలో ప్రతి ఏం జరుగుతుంది, ప్రతి మండలం ఏం జరుగుతుంది, ప్రతి జిల్లాలో ఏం జరుగుతుంది తెలుసుకునే విధంగా వారు కార్యక్రమాలు ఇస్తున్నారు. కాబట్టి ఇంకా కూడా మరి కార్యకర్తలకు మంచి భవిష్యత్తు ఉన్నది, వాళ్ళకు కూడా గుర్తింపు ఉంటుంది. కాబట్టి ఇంకొక విషయం చెప్తున్నా, మన ఎలక్షన్లు ఎవరైతే ఇబ్బంది పెట్టిరో వాళ్ళ దగ్గర అవసరం లేదు. నేను కూడా చెప్తున్నాను, ఎవరైతే వాళ్ళ వ్యక్తి పరిస్థితులు కూడా వదిలిపెట్టదని చెప్పడం మీ అందరికీ కూడా హామీస్తున్నాం. తప్పకుండా వాళ్ళు అయితే పేరు ఇస్తారో అబ్జర్వర్ గారు చూస్తారు, మేము కూడా దీన్ని సీరియస్ ఉంటామని చెప్పుకుంటూ మరి వికారాబాద్ లో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తలు కూడా ధైర్యంగా ఉండాలని చెప్పుకుంటూ అందరూ నమస్కారం చెప్పుకుంటూ సరేసుకుంటున్నాను. జై తెలంగాణ.